హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంజే రోవర్స్ అగైన్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు ఎలిఫెంటా కేవ్స్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ చూపించబోతున్నాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ 8 o'clock మనం స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ టు ఎంజే రోవర్స్. సో మా క్యాబ్ వచ్చేసి 162 రూపీస్ పడింది అనమాట. సిఎస్ఎంటీ నుండి కొలాబా వెళ్ళడానికి, అంటే గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళటానికి. సో ఈరోజు మీకు కవర్ చేస్తుంది అయితే గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ అండ్ ఎలిఫెంటా కేవ్స్. సో ఈ మూడు కవర్ చేస్తాము ఈరోజు. రోడ్స్ అయితే చాలా అంటే చాలా రష్గా ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ చాలా గట్టిగా ఉంది వెళ్ళటానికి. ఇంకా లేట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోవడం బెస్ట్. ఇది లెఫ్ట్ సైడ్ ఇదంతా సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ అనమాట. ఆ పైన మనుషులు కింద దిగుతున్నారు, పై దిగుతున్నారు కదా, ఆ స్టేర్స్ మెట్లు, అది సిఎస్ఎంటీ లోపల నుండి బయటకు వస్తున్నారు. చాలా అంటే చాలా రష్గా ఉందండి. ఇంకా త్వరగా వెళ్ళిపోదాము. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మేము దగ్గరికి వచ్చామన్నమాట, కొలాబాకి, గేట్వే ఆఫ్ ఇండియాకి. సో వెల్కమ్ టు గేట్వే ఆఫ్ ఇండియా. మొత్తానికి వచ్చేసాం. మేము రాగానే ఇంకా బోట్ ఎక్కడం జరిగింది అనమాట. మా ఫ్రెండ్ చాలా హడావిడి చేశాడు, బోట్ వెళ్ళిపోతుంది అని. సో అందుకే ఏం చేయాలో తెలియక డైరెక్ట్గా మేము బోట్ ఎక్కేసాము. ఇంకా చాలామంది ఎక్కుతున్నారు. అండ్ ఈ టికెట్ వచ్చేసరికి మాకు 260 రూపీస్ పడింది అనమాట పర్ హెడ్. యాక్చువల్లీ 160 టికెట్ కూడా ఉన్నాయి, బట్ అతను ఇవ్వలేదు. 160 టికెట్ కావాలంటే రేపు రండి అని చెప్పాడు అనమాట. సో అంతవరకు మేము వెయిట్ చేయలేం కాబట్టి 260 రూపీస్ టికెట్స్ తీసేసుకుని ఎక్కేసాము. ఇదే గేట్వే ఆఫ్ ఇండియా. ఇంకా 2 minutesలో బోట్ కూడా స్టార్ట్ అయిపోతుంది వెళ్ళిపోవడానికి. చాలా అంటే చాలామంది ఎక్కేసారు లోపల. రఫ్గా 60 మెంబర్స్ ఉంటారు లోపలైతే. పెద్ద బోట్లు అండి, చాలా పెద్ద బోట్. సో మీరు గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళటానికి మాత్రం నన్ను అడిగితే చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది అనుకుంటున్నాను. చూద్దాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూడాలి ఎంత దూరంలో ఉందో గేట్వే ఆఫ్ ఇండియా నుండి. నాకు తెలిసి ఎక్కువ దూరం ఉండదని అనుకుంటున్నాను నేనైతే. చాలా అంటే చాలా షిప్లు కనిపిస్తున్నాయి. మాకు లెఫ్ట్ సైడ్లో అయితే నేవీ షిప్స్, కార్గో షిప్స్ అన్నీ కనిపించాయి. ఇదిగోండి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి చూడడానికి. కానీ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము.
అన్ని చేస్తున్నారు, మొత్తం చూసుకుని వస్తున్నట్టున్నారు. మనం జూమ్ చేసి చూద్దాం వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఇక్కడ వెళ్ళాలా లేదా ఇక్కడ దూకి మన వెనక్కి వెళ్ళిపోలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ తిప్పేసి వచ్చిన నేను. నేను ఏం లేదా లోపల ఏంటి బొక్క ఉందా ఏం లేదా వాళ్ళే మన ముందు ప్రయాణికులు ముందు వెళ్ళారు వచ్చారు. అన్ని తిరిగి మనం వచ్చినప్పుడు ఎక్కచ్చా ఏంటి బోటు? అది నాకు తెలియదు, ఈ బోటే ఎక్కుతాం అని రూల్ లేదనుకున్నది. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో మీకు తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ మేము చాలా దూరం వచ్చేసాము. మీకు దూరం నుంచి చూపించారు కాబట్టి మళ్ళీ క్యాప్చర్ చేశాను ఇది. అది తాజ్ హోటల్ అనమాట, గేట్వే ఆఫ్ ఇండియా పక్కన ఉంది. నడి సముద్రంలో వెళ్తున్నట్టుగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. క్రూజ్ షిప్స్ని కూడా మేము క్యాప్చర్ చేసాము. 2 క్రూజ్ షిప్స్ ఉన్నాయి అక్కడ. లక్కీ మొత్తానికి క్రూజ్ షిప్ చూసాము. లోపల చూపిస్తాను ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. కొంతమంది అయితే పడుకుని పోయారు కూడా, ఎందుకంటే మేము వచ్చి 45 మినిట్స్ అయిపోయింది. నాకు తెలిసి ఇంకా దూరం వెళ్ళాలనుకుంటున్నాను నేనైతే. ఇదేదో కార్గో షిప్లో ఉంది, కార్గో లిఫ్టింగ్ షిప్ వెయిట్ చేస్తుంది కంటైనర్స్ కోసం అనుకుంటా. ఒక 1:38 అయింది, దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇంకా 2 మినిట్సే అనుకుంటా. 2 మినిట్సే ఆల్రెడీ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు ఎలిఫెంటా కేవ్స్కి. ఇది ఎలిఫెంటా కేవ్స్కి మెట్లు పైకి వెళ్ళటానికి. సో యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే ఇక్కడ టోల్స్ కూడా ఉంటాయండి. సో అక్కడ 260 రూపీస్ ఓన్లీ బోట్కి మాత్రమే తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తాడనమాట పైకి వెళ్ళటానికి. ఇలా మెట్లు ఎక్కుతుండగా రైట్ సైడ్లో చిన్న చిన్న బొమ్మలు మొత్తం అన్నీ అమ్ముతున్నారు. అడిగాము కాస్ట్ పర్ హెడ్, ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ to 150 అంటున్నారు. పెద్దవైతే మొత్తం 400-500 చెప్తున్నారు అనమాట. కొంతమందిని అడిగాము మెట్లు ఎక్కుతుండగా ఎంతసేపు పడుతుందండి అంటే ఇంకా చెప్తున్నారనమాట 5 మినిట్స్లో ఎక్కిపోవచ్చు అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆల్ మేము 200 మెట్లు ఎక్కాము. కాళ్ళు అయితే లాగేస్తున్నాయి పైకి వెళ్ళడానికి. చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి రైట్ లెఫ్ట్న. చాలా ఇబ్బందులు పడితే ఎక్కాము పైకి. సముద్రం మధ్యలో ఎలా ఉంటున్నారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసాం పైకి. ఇదిగోండి ఎలిఫెంటా కేవ్స్ ఫైనలీ.
కిందన అడిగితే మాత్రం 5 మినిట్స్లో వెళ్ళిపోద్దని చెప్పారు, కానీ ఇక్కడ 1000 మెట్లు ఎక్కాల్సి వచ్చింది, 1000 మెట్లు ఎక్కాల్సి వచ్చింది పైకి వెళ్ళడానికి. మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎంట్రన్స్లోనే రూట్ మ్యాప్ పెట్టేశాడు అనమాట. ఇది మొత్తం ఎక్కడెక్కడ ఏమున్నా మొత్తం రూట్ మ్యాప్. ఇది వచ్చి మహాయోగి శివ రమణాశిఖం కైలాస అండ్ శివ పార్వతి గురించి మొత్తం పెట్టేశారనమాట అక్కడ. సో ఆ రూట్ మ్యాప్ పరంగా వెళ్ళిపోతే చాలు. అండ్ మీకు లెఫ్ట్లో చూపిస్తాను మనం ఎక్కడి నుండి వచ్చాము. అది మేము వచ్చిన రూట్ అనమాట, అక్కడే మేము వచ్చాము. ఇదంతా వ్యూ, ఇదంతా అక్కడ నుండి వచ్చినట్టుగా మీకు చూపించాలని క్యాప్చర్ చేశాను ఇదంతా. ఇంకా రైట్ సైడ్లో వస్తే మాత్రం అది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడైతే మాకు మళ్ళీ ఛార్జ్ చేశాడు, పర్ హెడ్ 40 రూపీస్ తీసుకున్నారు కేవ్స్ మొత్తం అన్ని చూడడానికి. టికెట్స్ అయితే తీసేసుకున్నాము, ఇంకా వెళ్ళిపోవటమే. మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను బోర్డు ఎంత ఉంటుందో. ఇది బోర్డు, ఇది 40 రూపీస్ ఛార్జ్ చేసినట్టుగా రాస్తుంది అక్కడ పైన. ఇంకా డైరెక్ట్ కేవ్స్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఓకే, ఇది వచ్చేసి మహాశివుడు అండి, మహాయోగి శివుడు ఉంటారు లోపల. ఇంకా లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే మహాయోగి శివ స్కల్ప్చర్ ఇదంతా. శిల్పం చాలా బూజు పట్టిస్తుంది, అసలు పెంచేయట్లేదు అనుకుంటాను నేనైతే. మన మహాయోగి శివ బోర్డు ఇదంతా. ఇంకా రైట్ సైడ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా కూల్గా ఉందండి ప్లేస్. ఇది వచ్చేసి నటరాజ శివ అంటారు దీన్ని, నటరాజ శిల్పం ఇది. ఇదిగోండి బోర్డు, నటరాజ శివ. చాలా చల్లగా ఉంది. ఇంకా రైట్ సైడ్లో కొన్ని శిల్పాలు అయితే ఉన్నాయి, కొన్ని విరిగిపోయిన శిల్పాలు కూడా ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను రైట్ సైడ్కి వస్తే మాత్రం. ఇది పైన చూసారు, ఇది ఈ రైట్ సైడ్ అయితే శిల్పం విరిగిపోయింది ఏకంగా, కొన్ని ఉన్నాయి లోపల. ఇది కూడా కవర్ చేస్తాను. లోపల అయితే లైటింగ్ అయితే ఏం లేదు, కానీ శివుడి లింగం అయితే చూశాను నేను, శివుడి లింగం ఇది. చాలా చీకటి ఉంది లోపల, అసలు లైటింగ్ అంటూ ఏమీ లేదు. ఇది ఒకటి క్యాప్చర్ చేసాము, ఇదొక శిల్పం. లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో శిల్పం ఉంది, రైట్ సైడ్లో ఒక విగ్రహం మాత్రం ఉంది శిల్పం చెక్కింది. మా ఫ్రెండ్ ఫోటో తీయమంటే తీశాను అక్కడ. ఇది బయట అనమాట కంప్లీట్గా ఎక్స్టీరియర్, కానీ చాలా బాగా తయారు చేశారు, చాలా బ్యూటిఫుల్ కనిపించింది. కానీ కొన్ని సంవత్సరాలు తీసేసుకున్నారు, చాలా సంవత్సరాలు తీసుకున్నారు, కొన్ని సంవత్సరాలు కూడా కాదు. చాలా బాగా చెక్కారు, చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. కోతులు కూడా చూసాము, కోతులు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. నేచర్ అయితే చాలా బాగుంది చూడడానికి. అది లోపల శివలింగం ఉన్నాయన్నమాట లోపల చూడడానికి. ఇంకా రైట్ సైడ్లో కోతుల కోసం చూసాము.
కొద్దిగా ముందుకెళ్తే రైట్ సైడ్లో శివలింగాలు ఉన్నాయంట లోపల, మెట్లెక్కాలన్నమాట. చూపిస్తాను అది కూడా. నేచర్ అయితే చాలా బాగుందండి. రైట్ సైడ్లో లోపల శివుడు గుడి ఉన్నాయంట, లోపల లింగం ఉందంట. చూద్దాం లోపలికి వెళ్ళి. చాలా సంవత్సరాల నుండి చెక్కినట్టున్నానండి. ఎలాగుందో అలాగే ఉంది, ఏం చేంజ్ చేయలేదు. చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల అయితే శివలింగం ఉందన్నమాట. శివలింగం ఉంది. కేవ్ నెంబర్ 4. ఈ కేవ్కి అయితే లాస్ట్ శివలింగం అనమాట లోపల ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. యాక్చువల్లీ లోపల ఇంతకుముందు దారి ఉండేదంట, మొత్తం అంతా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఏం లేదు, రిస్ట్రిక్షన్స్ చేస్తారు. ఇంకో వేలో చూపించాలి, పైకి వెళ్ళి చూపిస్తాను. పైకి వెళ్తున్నాను, ఇదిగోండి జూమ్ చేస్తుంది. అక్కడ ఒకటి ఉంది, అది లింగమ్మ ఏమో నాకు అర్థం కాదు, లింగం అనుకుంటున్నాను నేనైతే. సో ఇదేనండి ఎలిఫెంటా కేవ్స్ విషయానికి వస్తే మాత్రం. సో మీకు వీడియో అయితే నచ్చినట్టు ఉంటుంది. ఇది రిటర్న్ జర్నీ అనమాట. మేము డైరెక్ట్గా ఇంకా తాజ్ హోటల్కి వెళ్ళిపోతున్నాము. సో మీకు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎర్లీ మార్నింగ్ 9 o'clock బయలుదేరిపోతేనే ఈవినింగ్ 4 to 5 వరకు రాగలరు. మధ్యాహ్నం బయలుదేరితే మాత్రం మీకు చాలా కష్టమైపోతుంది, సరిగ్గా ఏం చూడలేరు కూడా. అది నా సజెషన్. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, 260 రూపీస్ పడిందండి. 160 రూపీస్ కూడా ఉన్నాయి, బట్ వాళ్ళు ఇవ్వరు అనమాట. ఉన్నా సరే కొంచెం గట్టిగా మాట్లాడినా అసలు ఇవ్వట్లేదు. మేమైతే చాలా ప్రయత్నించాము, 260 తీసేసుకున్నాము, ఇంకే వేరే దారి లేక. మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతాను బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎలిఫెంటా కేవ్స్ నుండి 1000 మెట్లు ఎక్కాలి. ఎవరు అడిగినా సరే 5 minutesలో వెళ్ళిపోతానని చెప్తారు, కానీ అది చాలా చాలా కష్టము. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మెట్లు ఎక్కడం చాలా కష్టమైపోతుంది కాబట్టి. సన్సెట్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అలా వచ్చేసాం దగ్గరికి. తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా క్లియర్ కనిపిస్తుంది. సో ఈరోజుకి వీడియో ఇదే అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత త్వరగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఎందుకంటే చాలామంది ప్లాన్స్ కూడా వేసుకుంటారు కదా, ఇది లో బడ్జెట్లో అయితే మాత్రం. ఈరోజుకి ఇదే లాస్ట్ వీడియో. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో దెన్. అంటిల్ దెన్, బై బై, ఎంజాయ్ రోవర్స్.